నమస్తే ఫ్రెండ్స్, ఆహా రాజమండ్రి రుచులకు స్వాగతం. ఈరోజు మనం పోచ్డ్ ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎప్పుడు మనకి రొటీన్గా అనిపించినప్పుడు ఇలా డిఫరెంట్గా కనుక చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ కర్రీని మనం చపాతీతో కానీ బగారా రైస్లో కానీ వేడివేడి అన్నంలో కానీ కలుపుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. తిన్నాక మీరు ఆహా అనాల్సిందే. లెట్ స్టార్ట్ కుకింగ్ ప్రాసెస్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గిరిట ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కినాక ఇందులో 2 బిగ్ సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి. ఒకసారి గరిటతో కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉల్లిపాయలని మగ్గనివ్వాలి. ఇలా మూత తీసి చూస్తే ఉల్లిపాయలు లైట్ గోల్డ్ కలర్ షేడ్లో మగ్గి ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పుని, 1/2 టేబుల్ స్పూన్ అల్లాన్ని, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 2 1/2 స్పూన్ల కారం యాడ్ చేసుకుని ఇందులో 3 టమాటాలను కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టుకుని ఇంకో 7 నిమిషాల తర్వాత చూస్తే ఇలాగ మసాలా టమాటా ముక్కలు మొత్తం మగ్గి ఉంటాయి. ఇందులో మనం 1 కప్పు వాటర్ పోసుకుని ఇంకో 7 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా మూత తీసి చూస్తే ఇలా బబుల్స్గా వస్తాయి. ఇలా మొత్తం వేగి ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక బౌల్ తీసుకుని అందులో ఎగ్స్ ఇలాగా వేసుకుని ఒక్కొక్క ఎగ్ని యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మేమైతే 5 ఎగ్స్ యాడ్ చేస్తున్నామండి. ఇలాగ జాగ్రత్తగా ఎగ్ని వేసుకుని మూత పెట్టుకుని ఇంకో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా చూస్తే ఇలా హాఫ్ ఉడికి ఉంటాయి. జాగ్రత్తగా గిరెట్తో ఇలాగ తిప్పుకోవాలి. లోపల సొన విడవకుండా తిప్పుకోవాలి. ఇంకో 5 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం ఉడికి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం గార్నిష్ కోసం కొత్తిమీరని యాడ్ చేసుకుని ఇంకో 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చూసారుగా, మూత తీసి చూస్తే మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ఆహా రాజమండ్రి రుచులు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.